అక్రమాస్తుల కేసులో ఈ నూనె శ్రీధర్ కు 5 రోజుల కస్టడీకి సంబంధించిన డీటెయిల్స్ లోకి మనం వెళ్తూ ఉన్నాం. చెంచల్గూడ జైలు నుండి కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవలే శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు సోదాల్లో 200 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్లో భారీగా ఆస్తులున్నట్టుగా గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు నూనె శ్రీధర్. కస్టడీ విచారణలో భాగంగా బ్యాంక్ లాకర్స్ ని ఓపెన్ చేయబోతోంది ఏసీబీ. కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల వ్యవహారంలో గుట్టు విప్పనుంది ఏసీబీ. ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఏడాదిగా చెప్పదండిలోనే ఈగా పనిచేయడం వెనుక కారణాలేంటి? అక్రమాల్లో ఈఎన్సీ అనిల్ పాత్ర ఎంత ఉందో కూపిలాగనుంది. ముఖ్యంగా నూనె శ్రీధర్ తో ఈఎన్సీ అనిల్ కున్న సంబంధాలు, మిగతా ఇరిగేషన్ అధికారుల పాత్రను బయటకు తీయనుంది ఏసీబీ.